అమ్మాయిని ముట్టుకోగానే వీర్యం వెళ్ళిపోతుందా? అంటే అమ్మాయి గురించి ఆలోచించగానే లేకపోతే ఏదైనా స్పర్శ తగలగానే వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి యునానిలో మెడిసిన్స్ ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు నేను దాని గురించి మీకు చెప్పబోతున్నాను. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వీర్యం ఏదైతే ఉంటుంది మన బాడీలో అప్పుడప్పుడు ఏమైతుందంటే ఫ్లో ఎక్కువ అయిపోతుంది అనమాట. అది వెళ్ళిపోతుంది. కొంచెం దాంట్లో గట్టితనం వస్తే అది ఆగుతుంది. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యునాని కాన్సెప్ట్ లో. బహుశా అలోపతిలో వాళ్ళు అగ్రి అవ్వకపోవచ్చు నా మాటతో. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫ్లూయిడ్ నేను తీసుకున్నాను. ఈ ఫ్లూయిడ్ థిన్ ఉంది చూడండి మీరు. ఇప్పుడు నీళ్ళలాగా ఉంది, ఇది నీళ్ళలాగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది వెళ్ళిపోతుంది. నీళ్ళు ఇలా ఇలా పెట్టగానే కారిపోతుంది. అంటే ఇది ఒక ప్రాబ్లమాటిక్, ఇలా ఉండకూడదు. నార్మల్ ఇప్పుడు ఇంకోటి నేను చూపిస్తాను. ఎప్పుడైతే ఇది చిక్కగా ఉంటుందో, అంటే వీర్యం ఎప్పుడైతే ఇందులో ఎక్కువగా శుక్రకణాలు వచ్చి ఎక్కువగా అంటే దాని థిక్నెస్ దాని ఎక్కువ అయిపోతే ఇప్పుడు అది పడదు, అంటే టైం తీసుకుంటుంది. ఇట్లా ఏమైనా ఆలోచించగానే కూడా ఇది అలాగే ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎలా మెల్లిగా, అంటే ఇది ఇప్పుడు ఇది వచ్చినప్పుడు మీ టైమింగ్ పెరుగుతుంది. దీనిని మనము మన యునాని మెడిసిన్స్ తో సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎక్కువగా క్వాంటిటీ చేసుకొని టైమింగ్ పెంచుకోవచ్చు. మనము మినిమమ్ అంటే ఒక 3 months అయినా వాడాలి. బట్ మనకు రిజల్ట్స్ వచ్చేసి ఒక 20 days కనిపిస్తుందండి.